వైఎస్ఆర్సీపీలో పలు సంస్థాగత మార్పులు జరుగుతున్నాయి. అనేక పదవుల్లో నియామకాలు చేస్తున్నారు. పార్టీకి సంబంధించి వివిధ బాధ్యతలు అప్పగించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ క్రమంలోనే తాజాగా మహిళా విభాగానికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్లని నియమించారు. ఇందులో కర్నూలు రీజియన్కి సంబంధించి ఎస్వి విజయ మనోహర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించారు. ఇక నెల్లూరు రీజియన్లో కాకాణి పూజితను వర్కింగ్ ప్రెసిడెంట్గా చెప్పుకొచ్చారు. ఇలాంటి నాయకురాళ్ల సరసన గోదావరి జిల్లాల రీజియన్కి సంబంధించి వంగా గీతను చేర్చారు. అంటే వంగా గీతకి మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ ఇచ్చినట్ట, లేకుంటే ఆమెను అవమానించినట్ట అనే చర్చ సాగుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా వరుదు కళ్యాణి ఉన్నారు. ఆమె ఒక ఎమ్మెల్సీ, తొలిసారిగా శాసనమండలి సభ్యురాలుగా ఉన్నారు. ఇటీవల కాలంలో కాసింత చొరవగా పార్టీ వాయిస్ని బలంగా వినిపించే నేతల్లో ఒకరిగా ఆమె ఎదుగుతున్నారు. అలాంటి నాయకురాలికి దిగువన వంగా గీతకి పోస్ట్ ఇవ్వడం అంటే వంగా గీత లాంటి అనుభవజ్ఞురాల్ని అవమానించినట్టు అవుతుంది అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఎందుకంటే వంగా గీత 1990 దశకం చివరిలోనే జడ్పీ చైర్పర్సన్గా వ్యవహరించారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. దాని తర్వాత ప్రజారాజ్యం తరపున తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో శాసనసభలో విప్గా కూడా వ్యవహరించారు. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ తరపున లోక్సభకు ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఏకంగా పవన్ కళ్యాణ్ని ఢీకొట్టారు. పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. అలాంటి నాయకురాలకి, దాదాపుగా 3 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకురాలకి, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళతో సమానంగా పదవులు ఇచ్చినటువంటి తీరు ఏ రకంగా సమంజసం అనే మాట వినిపిస్తోంది. వాస్తవానికి వంగా గీత వాయిస్ ఉంది, విద్యావంతురాలు, బలమైనటువంటి నాయకురాలు. అలాంటి నాయకురాలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయాలే కానీ ఇలా మహిళా విభాగంలో అందులోనూ మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నట్టుగా సరిపెట్టడం ఏ రకంగా సరైనది అనే మాట చాలామంది నోట నుంచి వస్తుంది. ఈ రకంగా వంగా గీత విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం మీద పలువురు పెదవి విరుస్తున్నారు. ఇది వంగా గీతకు తగినంత స్థానం కాదు, ఆమెకి తగినంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అనే మాట ఆమె అనుచరుల నుంచి కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఎవరెవరో ఈర్లి అనురాధ విశాఖ రీజియన్ సంబంధించి ఇచ్చారు. ఆమె ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో బూడి ముత్యాల నాయుడు కుమార్తెగా ఆమెకి మాడుగుల అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆమె ఓటమి పాలయ్యారు. ఆమె కూడా ఇప్పుడు వంగా గీతతో పాటుగా మహిళా విభాగానికి వన్ ఆఫ్ ది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఉప్పాల హారిక కృష్ణా రీజియన్లో ఆమెకి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఉమ్మడి కృష్ణా జిల్లాకి జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. ఇట్లా జడ్పీటీసీలు, ఇప్పుడు జడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరితో సమానంగా వంగా గీతను చూసి వన్ ఆఫ్ ది వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించినటువంటి వైనం చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీలో సీనియారిటీకి అనేక రకాలుగా అవగాహన ఉన్నటువంటి నాయకురాలకి ఎలాంటి ప్రాధాన్యత దక్కిందో, ఎలాంటి స్థాయిలో అవకాశాలు ఇస్తున్నారో చెప్పడానికి వంగా గీత ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. మరి ఈ పోస్టు మీద వంగా గీత నిజంగా అసంతృప్తి వ్యక్తం చేస్తారా, లేకుంటే సంతృప్తిగానే పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతలు నెరవేర్చే ప్రయత్నం చేస్తారా? ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అంశాలు. వాస్తవానికి వచ్చే ఎన్నికల నాటికి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి వంగా గీతను పక్కకు తప్పించి వర్మ లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఆయనకు ఛాన్స్ ఇచ్చే ఆలోచన వైఎస్ఆర్సీపీ అధిష్టానం మదిలో ఉంది అనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వంగా గీతని మహిళా విభాగానికి వన్ ఆఫ్ ది వర్కింగ్ ప్రెసిడెంట్గా పరిమితం చేసేసి భవిష్యత్తులో పిఠాపురం సీటు ఇన్ఛార్జి పదవి నుంచి ఆమె తప్పించే ప్రయత్నానికి పూనుకుంటున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. మరి ఇదే జరిగితే, ఇలాంటి పరిణామం ఉత్పన్నమైతే మరి వంగా గీత ఏ రీతిన స్పందిస్తారు, అది వైఎస్ఆర్సీపీలో ఎలాంటి పరిణామాలకి తావిస్తుంది చూడాల్సినటువంటి అంశం.